హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ సన్నీ ఐషు యూట్యూబ్ ఛానల్. పడుకునే ముందుగా కల్లుప్పుని ఈ చోట్లో పెట్టి చూడండి. ఎంత తీసినా తరగని ఆదాయం. ధనవంతుల సీక్రెట్ ఇదే. ఈరోజు వీడియోలో ఏమిటి అంటే గనక ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్, అలాగే ఇంట్రెస్ట్ వీడియో అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ని చేయండి. మాకు మనీ ప్రాబ్లం అయితే చాలా ఉన్నాయి. అలాగే అప్పులు బాధలు తీరడానికి మాకు ఎక్కువ సమయం లేదు. డబ్బులు మాకు చాలా అర్జెంటుగా ఉంది. దాని గురించి ఒక వీడియో చేయమని మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు. ధనవంతులను చూసి మనం ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటాం, వీళ్ళ దగ్గర మాత్రం ఇంత డబ్బు ఉంటుంది కదా, ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది, వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది, వీళ్ళ లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుంది, ఎంత లగ్జరీగా తిరుగుతారో, అలా ఎంత ఖర్చు పెడుతూ ఉంటారు, అయినా కూడా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అని మనం అందరం కూడా అనుకుంటూనే ఉంటాం. అలా జుట్టు పీక్కుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే గనక చాలా సింపుల్గా ఉంటుంది. విన్నారంటే నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తారా, ఇంత ధనమా, ఇంత సింపుల్గా రెమెడీ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవటమే కాదు, ఈ రెమెడీ విన్నాక ఇప్పుడే ఈరోజు నైటు ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అలాంటి పరిహారమే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది. పరిహారం ఏమిటంటే కల్లుప్పుతో చేసే ఈ చిన్న పరిహారం. ఈ కల్లుప్పుతో రాత్రిపూట పడుకునే ముందు మీరు చేస్తే ఈ చిన్న పరిహారం ఇది. ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ముందుగా కూడా కల్లుప్పుతో కొన్ని పరిహారాలు అనేది మనం చెప్పుకున్నాం. వాటిలో కూడా మంచి ఫలితాలు అనేది వస్తుంది. ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారం ఏమిటంటే ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చేయాలి. అది కూడా మీరు పడుకుంటాం, నిద్రలోకి వెళ్తాం అన్నప్పుడు మాత్రమే చేయాల్సిన అన్నమాట. అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారమే ఇది. అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది. ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది, కానీ మంచి ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇలాంటి పరిహారాల గురించి చెప్పేటప్పుడు గురువు గారు మీరు పీడిఎఫ్స్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా అని, లేదా అని, అలాగే నాన్ వెజ్ తిన్నాను ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. తప్పకుండా చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని అయితే అలాంటి పట్టింపులు ఏమీ లేవు. పీరియడ్స్లో ఉన్న, నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా ఎవరైనా, ఈ చిన్న పిల్లలు కూడా చేయవచ్చు. అంత ఈజీగా ఉంటుంది ఈ పరిహారం. ఈ కళ్ళు ఉప్పుని పరిహారం అనేది రాత్రిపూట మాత్రం చేయాలని గుర్తుంచుకోండి. అది కూడా భోజనం చేశాక. ఇంకా ఏమీ పని చేయము, ఇంకా పడుకుంటాం, అప్పుడు మాత్రమే చేయాలి. ఈ కళ్ళు ఉప్పు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కళ్ళు ఉప్పుని లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు. కళ్ళు ఉప్పుని లక్ష్మీ కటాక్షంగా పెంపొందించే శక్తి ఉంటుంది. అలాగే ధనాన్ని మన వైపుకి పెంచే శక్తి కూడా కల్లుప్పుకి ఉంటుంది. అంటే సోఫాలోకి, అలమార్లోకి, ఇంకా సెల్ఫ్ల్లో ఎన్నో పవర్ వాజుల్లో మీరు పెడుతూ ఉంటారు. వాటన్నిటిలో కూడా అడుగున బాగాన కల్లుప్పు వేసి పైన వాజు పెడతారు అన్నమాట. అయితే అంతేకాదు, కల్లుప్పుతో పాటు 4 లేదా 5 మిరియాలను కూడా ఈ కల్లుప్పులో వేసి పెట్టినట్టయితే ధనానికి చాలా బాగా ఆకర్షిస్తుంది. కల్లుప్పు అనేది డబ్బుని చాలా ఈజీగా ఆకట్టుకుంటూ చేస్తుంది. కల్లుప్పుతో ఎన్నో పరిహారాల గురించి మీకు తెలుసు. మేము చెప్పిన ఈ పరిహారం అయితే స్వయంగా ధనవంతులు చెప్పింది. ఇది నిజంగా మాకు ఆశ్చర్యం అనిపించింది. మీరు కూడా రాత్రి పడుకునే ముందుగా హాల్లో ఎప్పుడైతే వాజులో పెట్టారో వాటిని కూడా ఫ్లవర్ వాజు తీసి అడుగున భాగంలో కళ్ళు ఉప్పేసి, అలాగే 5 మిరియాలు కూడా వేసి మళ్ళీ పేపర్ని యథావిధిగా పెట్టండి. ఇది ఎవరు చూడకుండా ఒక రహస్యంగా చేయండి.
కల్లుప్పు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం. అలాగే బెడ్రూమ్లో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ లేదా చిన్న పాత్రలో కానీ కల్లు ఉప్పు వేసి మంచం కింద కూడా పెట్టాలి. ఎందుకంటే బెడ్రూమ్లో తలుపులు ఎక్కువగా మూసి ఉంచుతాం లేదా క్లోజ్ చేసి ఉంచుతాం ఈ కల్లు ఉప్పుని. కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈ కల్లు ఉప్పు అనేది లాగేసి పాజిటివ్ వైబ్స్ని బెడ్రూమ్కి మొత్తం నింపేస్తుంది. అతంత శక్తిమంతా ఈ కల్లు ఉప్పుకి ఉంది. అందుకే ఈరోజు రాత్రి మీరు కూడా పడుకునే ముందు ఈ కల్లు ఉప్పుని మంచం కింద పెట్టుకోండి. దీన్ని రహస్యంగా చేయండి. అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్లో ఉంటే అన్ని బెడ్రూమ్లోన మంచం కింద ఒక చిన్న పాత్రలో కల్లుప్పుని వేసి మంచం కింద పెట్టండి. అలాగే చాలామంది బెడ్రూమ్లో కూడా ఫ్లవర్ వాజులు అనేవి పెడుతూ ఉంటారు కదా. అంటే మనని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంతటి శక్తి ఈ కల్లు ఉప్పుకు ఉంది. అలాగే మీ ఇంట్లో ఉన్న బీరువాల కింద కూడా మీరు ఈ కల్లు ఉప్పు పరిహారం చేసుకోవచ్చు. అంటే సాధారణంగా మీరు ఇనప బీరువాలనే వాడుతూ ఉంటారు కదా. ఇనప బీరువాల్ని వాడకూడదని కూడా అంటూ ఉంటారు. అలాగే కొందరి ఇళ్లల్లో కబోర్డులు ఉంటాయి. ఉన్నా కూడా బీరువాలు అనేవి ఒక ఎలిమెంట్ కాబట్టి అలమార్లు బీరువాలు అందరూ ఇళ్లల్లో ఉంటాయి. అయితే ఈ ఇనప బీరువా ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగాలని అంటే ఈ కల్లు ఉప్పుని ఒక గ్లాస్ గిన్నెలో కానీ ప్రమిదలో కానీ వేసి బీరువా కింద పెట్టండి. అందులో 5 మిరియాలు కూడా వేసి పెట్టండి. అలా గనక పెట్టినట్టయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి మీ బీరువాలో ధన సమస్యలు అనేది లేకుండా పోతుంది. ధనం ఎప్పుడూ కూడా తరగదు అన్నమాట. ఎటువైపు నుంచి ఒకవైపు ధనం అనేది మీ బీరువాలోకి ఇలా వస్తూ చేరుతూనే ఉంటుంది. ఇప్పుడు మేము చెప్పిన ఈ 3 ప్లేస్లో గనక మీరు ఈ కల్లు ఉప్పుని పరిహారాన్ని ఈ రాత్రికే పడుకునే ముందుగా చేసి చూడండి. ధన అభివృద్ధి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీరు ఎంత వాడినా ఎంత తీసినా కూడా తరగనంత డబ్బు మీకు వచ్చి చేరుతుంది. అవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటారు. డబ్బు అవసరం అనేది ఎవరికి ఉండదో వారందరూ కూడా ఈ రహస్య కల్లు ఉప్పు పరిహారాన్ని చేసుకొని ఈ రాత్రే చేసి చూడండి. రేపు నుంచి మీకు రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఈ కళ్ళారా మీరే చూస్తారు. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.